చాలా మంది ఐ థింక్ షూలో ఉన్నట్టున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటారండి, చాలా మంది ఉంటారు. పొలిటికల్ లీడర్స్. చంద్రబాబు గారి చేత మరి శుభాకాంక్షలు. చంద్రబాబు గారు కూడా ఊవిళ్ళూరుతున్నట్టున్నారు చిరంజీవి బాబు గారు. గారు అసలు ఎప్పుడు శుభాకాంక్షలు చెప్దామా అని ఆయన ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ పిలిపించమంటారా? పిలిపించండి. బాబు గారు వచ్చేయండి సార్, ఇక లేట్ వద్దు, తొందరగా రండి, వచ్చి నాలో దూరిపోండి, వచ్చేయండి ప్లీజ్, రండి సార్. ఏం బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బ్రహ్మాండంగా ఉన్నారు కదా. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు వారికి పద్మ విభూషణ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, ఆయన ఏ విధంగా ముందుకు పోయారో మాకు తెలుసు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంతేనా? ఇంకేమన్నా మీరు ఇప్పుడు ఎలాగూ వారి తమ్ముడు ఎలాగో మీతో అలయన్స్లో వచ్చారు, వారిని కూడా ఏమైనా పిలిచే ఆలోచన ఉందా మీరు? వారి తమ్ముడు ఆల్రెడీ వచ్చారు కదండి, ఇందాకే వచ్చారు. ఇక్కడికి రావటం సరే, మీతో పాటు పొలిటికల్ జర్నీ చేయటం బ్రహ్మాండంగా కలిసి ముందుకు పోతాం. మేమిద్దరం కూడా ఒక కార్యాచరణ పెట్టుకున్నాం, ఏ విధంగా ముందుకు పోవాలి అన్నీ కూడా మేము ఒక ఇవి చేస్తున్నాం. అవన్నీ త్వరలోనే మీరు చూస్తారు. రాబోయే రోజుల్లో మనమే, అందులో ఎలాంటి అనుమానం లేదు. డెఫినెట్గా ఈ ఎన్నికల్లో మేమేంటో మా సత్తా ఏంటో చూపిస్తాం, ఆ విధంగా ముందుకు పోతాం. ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు మీరు రాఘవేంద్రరావు గారి ద్వారా కౌరు పెట్టారు, అదే మీరు రాజ్యసభ ఇస్తాము, మీరు పార్టీ పెట్టడం మానేయండి అని. అదే ఆయన వినలేదు. మరి ఇప్పుడు వింటారా మీ మాట? పరిస్థితులను బట్టి, అప్పుడు పరిస్థితులు వేరు బ్రదర్, ఇప్పుడు వేరు. తప్పకుండా ఖచ్చితంగా మా మాట వింటారు చిరంజీవి గారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకే, నాకైతే నమ్మకం ఉంది. ఇక నమ్మకం ఉంది. నాకు బ్రహ్మాండమైన నమ్మకం ఉంది. ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు.